అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి ఏదో మేనిఫెస్టోలో ఏదో చేస్తాడు, ఏదో ప్రకటిస్తాడని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూసినట్టుంది. ఒక్కసారిగా వాళ్ళ ఆశలు ఐడియాస్లు అయిపోయి వాళ్ళ సొంత కార్యకర్తలే పెద విరుస్తూ ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా మేనిఫెస్టోని మనం ఢీకొట్టడం కష్టం. కనుచూపు మేరలో వాళ్ళ మేనిఫెస్టోలకి మనం సరితూగమంటూ డీలా పడిపోయారు. ఈ మేనిఫెస్టోతోటే జగన్మోహన్ రెడ్డి పతనం పూర్తిగా పతనమైన దానికి నిదర్శనం చేస్తున్నారు. ఆయన పెన్షన్, సామాజిక భద్రత పెన్షన్ 2028 వరకు కూడా 3000 ఇస్తానని చెప్పుకుంటూ వచ్చాడు. 2028 వరకు 3000 ఇచ్చి మళ్ళీ అప్పుడు ఒక 250 పెంచుతాడంట. డిసెంబర్లో మళ్ళీ 29 ఇంకో 250 పెంచుతాడంట. అంటే దాన్ని బట్టి ఆయనకి వృద్ధులన్నా, వితంతులన్నా, వికలాంగులన్నా ఎంత చిన్న చూపు అర్థమైంది. పోయినసారి మేనిఫెస్టోలో 3000 ఇస్తానని చెప్పి గవర్నమెంట్ రాగానే విడతల వారిని ప్రకటన చేశాడు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ నెల నుంచే, ఏప్రిల్ నుంచే ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి అదనంగా ఉన్నటువంటి 1000 రూపాయల బకాయితో కలిపి 4000 రూపాయలు సామాజిక భద్రత మేము ఇస్తున్నాం. ఇది ప్రజలు సంతోషంగా స్వీకరించారు దీన్ని. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వయసు కూడా మేము 50 సంవత్సరాలకి వృద్ధాప్య పెన్షన్ వయసు తీయబోతున్నాం. వికలాంగులకి మేము 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. ఇది చూస్తే ఈ వికలాంగులు, వృద్ధులు మరింతగా దీన్ని తెలుగుదేశం యొక్క మేనిఫెస్టో వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. అంతేకాకుండా అమ్మఒడి పోయినసారి 2 ఇస్తామని చెప్పాడు మేనిఫెస్టోలో. ఇప్పుడు దాన్ని 2000 పెంచుతున్నాం. కానీ తల్లి చేతికి 15000 ఇస్తానన్నాడు. అంటే ఆయన మేనిఫెస్టోలో ఒప్పుకున్నాడు. 13000 ఆయన ఇస్తున్నాము, 2000 కోత పెట్టాను, 2 నుంచి 1 తెచ్చాను అనేది అంగీకరించాడు. ఇప్పుడు దానికన్నా కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము 15000 ఇస్తామన్నాం తెలుగుదేశం మేనిఫెస్టో. వీళ్ళు ఒక పిల్లవాడికి 15000 చేసేదాన్ని మేము 2 30, 3 45, 4 60,000 ఇస్తామని చెప్పిందని కూడా ప్రజలు స్వీకరించారు. మూడోది, ఆయన చేయూత పెంచారంటున్నాడు. చేయూత కాదు, మేము ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ప్రతి ఒక్క ఆడపడిచికి సంవత్సరం 18,000 ఇస్తున్నాం. మేము ఈయన చెప్పేదల్లా 40 సంవత్సరాల పైన వాళ్ళకి చెప్తున్నారు. మేము 18 నుంచి 59 మధ్యలో ఉన్నాడు. ప్రతి ఒక్క ఆడపడిచికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. ఇక్కడ నిబంధనలు లేవు, కరెంటు బిల్లులు షరతులు ఉండవు, అదే మీ ఇటువంటి వాహనాల షరతులు ఉండవు మాకు తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో. ఇవన్నీ కూడా ఎక్కువ మంది మహిళలకి ఇస్తున్నాం. మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మేము కల్పించబోతా ఉన్నాం. అయినా షాదీ తోఫా ఇలాంటివి అంటున్నారు. అసలు ఎవరికి ఇస్తున్నారండి ఈయన? తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంతకుముందు మేము ఇచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి అందరికీ ఇచ్చినటువంటి పెళ్లి కానుకల్ని ఇంకా ఎక్కువ మొత్తంలో పెంచి రేపో ఎల్లుండో మా మేనిఫెస్టో ప్రకటించబోతున్నాం. మేము ఇచ్చేటువంటి ప్రతి మేనిఫెస్టోలో ప్రతి అంశము ప్రజల్ని ఆకర్షించుకున్నది, ప్రజా సంక్షేమానికి, సామాజిక భద్రతకి అది ఒక కొలమానంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆయన పోయినసారి 99% హామీలు అమలు పరిచారన్నాడు. 2 చెప్తారు నేను అందులో. ఒకటి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఓట్లెడుతా ఉన్నాడు. దాని గురించి ఆయన ఏమైనా మాట్లాడా? ఈరోజు మాట్లాడాల. అదేమన్నా చేశాడా? చేయలా. అది విఫలమయ్యాడు. అన్న సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తున్నాడు. చేశాడా? చేయలేదు. మేము చెప్పిందే చేస్తాం, చేయలేని పనులు చెప్పలేమన్నాడు. మరి 2 ఎందుకు చేయలేకపోయాడు ఆయన? ఆ రోజు అర్థం కాలేదా? ఆ తర్వాత సజ్జలు వచ్చి మెరస ముందుకి మాకు అవగాహన లేకుండా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? చెప్పిన పని చేయకపోతే రాజీనామా చేసేలా అన్నాడు. ఆ వీడియోలు వినిపిస్తుంటే నేను వినిపిస్తాను మీకు. యూట్యూబ్లో మీ ఛానల్స్లో కూడా వచ్చినాయి. పోలవరం ప్రాజెక్టు ఊసే ఎత్తల, స్పెషల్ స్టేటస్ అన్నాడు. దాని గురించి మాట్లాడాల. ఇటువంటి దొల్లతనం, బేలతనం ఈ మేనిఫెస్టోలో కనిపిస్తూ ఉంది. ప్రజలు ఈ ప్రకటించిన వెంటనే స్పష్టంగా డిసైడ్ అయిపోయారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి గెలిపించాలని డిసైడ్ అయిపోయారు. వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తల నేతలే తల్లబట్టుకొని కూర్చుంటారు, దిగాలు పడిపోయారు. దీన్ని బట్టి తెలుగుదేశం విజయం ఖాయం అనేది తేటతెల్లమైంది.